త్యాగధనుడు, మాధవ సేవే మానవ సేవగా భావించిన మహాపురుషుడు రంతిదేవుడి యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. దానగుణానికి నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలిచిన గొప్ప చంద్రవంశపు రాజు భాగవత పురాణంలోనూ నవమ స్కందంలోనూ కూడా ఈయన చరిత్ర గురించి ప్రస్తావన ఉంది. పరమ విష్ణు భక్తుడైన రంతిదేవుడు సమస్త ప్రాణులలో భగవంతుని చూసేవారు. ప్రజలందరినీ సమానంగా చూస్తూ అందరికీ సేవ చేయడంలోనే ఆనందాన్ని అనుభవించేవాడు. తన సంపదను, రాజ్యాన్ని కూడా దానం చేసి అడవులలో సన్యాసిగా సాధారణ జీవితం గడిపిన మహాపురుషుడు రంతిదేవుడు. అలా దానం చేయడం వల్ల చాలాసార్లు ఆయనకు ఆహారం కూడా దొరకని రోజులు ఉండేవి. విష్ణుమూర్తికి పరమభక్తుడైన రంతిదేవుడు మానవ సేవే మాధవ సేవ అని భావించేవాడు. రాజ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని తన సర్వస్వాన్ని దారపోసిన ఆ మహానీయుడు కథే దివ్య చరిత్రగా బాసిల్లింది. రంతిదేవుడు చేసిన దానాలు లోక కళ్యాణం కోసమే తప్ప కీర్తి ప్రతిష్టల కోసం కాదని, తన వద్దనున్న సంపదను, ధనధాన్యాలను నిరుపేదలకు పంచుతూ చివరికి తిండికి కూడా జరుగుబాటు లేని స్థితికి చేరుకున్నాడు. 48 రోజుల పాటు ఆయనకు మంచినీరు కూడా లభించలేదు. శరీరం స్పృశించిపోయింది. 49వ రోజున ఉదయం కొద్దిగా పాయసం, నెయ్యి, పానీయం లభించాయి. ఆ సమయంలో కూడా, ఓ దేవా, నాకు చక్రవర్తి పదవి వద్దు, స్వర్గ సుఖాలు వద్దు, చివరికి జన్మరాహిత్యమైన మోక్షం కూడా వద్దు, దుఃఖంతో తప్పిస్తున్న ప్రాణుల కష్టాలు తీర్చగలిగే శక్తిని, వారి ఆకలిని పంచుకునే విశాల హృదయాన్ని ప్రసాదించు తండ్రి, అంతకు మించి మరేమీ వద్దు అని ప్రార్థించాడు. తన ఆకలిని తీర్చుకోవడం కంటే పరుల ఆకలిని తీర్చడమే పరమావధిగా భావించిన మహానీయుడు ఆయన.